ముందు 2024 తర్వాత 2014 నుంచి 2024 వరకు తెలంగాణలో మొత్తం భారతదేశంకే ఈరోజు ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయికి ప్యాడ్ లో వచ్చిందంటే దానికి కారణం ఏంటండి? కేసీఆర్ గారు తీసుకున్నటువంటి దీర్ఘకాలిక ప్రాజెక్టుల వల్ల, కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్లే కదా వచ్చింది. కాళేశ్వరంలో ఈ రోజు 40 లక్షల ఎకరాలకు ఈరోజు నీళ్లు ఇస్తుంది. ఈరోజు 1,63,00,000 హెక్టార్ల ఈరోజు వరి పంట పండిందంటే కారణం ఎందుకోసం పండిందండి? అలా దేనికోసం పండింది? అలా కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయింది కాబట్టి కదా. ఏదో ఒక రెండు పియర్లు కుంగినటువంటి ఒక ఉద్దేశంతో దాని ప్రపంచ రాజకీయంలో ఏదో జరగడానికి తప్పు జరిగింది, ఈ ప్రభుత్వంలో జరిగింది, గతంలో ఎప్పుడు జరగలేదు అనేటువంటి పద్ధతిలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు. సంవత్సరం పూర్తయింది, రేపటికి పూర్తవుతుంది, ఎల్లుడికి సంవత్సరం అయింది ఆయన అధికారం చేపట్టి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పట్టున ఒక 10 ప్రాజెక్టుల పేర్లు చెప్పండి మేము ప్రారంభించి ఇంత దూరం తీసుకొచ్చామని చెప్పేసి చెప్పేటువంటి ధైర్యము ఈ ప్రభుత్వానికి ఉన్నదా? ఏ రకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలని ఈ ప్రభుత్వం పాటించడం లేదు. వీటిని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం ఏదో జరిగింది, కాళేశ్వరంలో ఏదో జరిగింది, అవినీతి జరిగింది, అది మొత్తం ప్రాజెక్ట్ కాస్టే 80,000 కోట్లు అని చెప్పేసి కాలు చెప్తా ఉంది. వీళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కనీసం ప్రభుత్వం లెక్కుంటే కదా, ప్రభుత్వం బయట పెట్టచ్చు కదా. ఎందుకు ఈ తత్సరం చేస్తా ఉంది? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకొస్తున్నారు? ఎంక్వైరీ చేస్తా ఉంది. ఇంకా ఏం ఎంక్వైరీ చేసేది మీరు? ఎంక్వైరీ చేసేది ఏం జరిగింది చేసేదేంటి? ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా ఒక ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు కంటిన్యూస్ గా మీరు దాన్ని సవరించుకునేటువంటి అవకాశం మీకు ఉంది. ఎన్టీఎస్ఏ వాళ్ళు ఇచ్చారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి దాన్ని ఆ 2 పిఆర్ని పూర్తి చేస్తే అయిపోతుందని చెప్పారు. ఎందుకు మీరు చేయడం లేదు? వాళ్ళ మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ రకంగా కన్సిస్టెంట్ చేస్తా ఉంది? అంటే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, మా పార్టీ నాయకుడిని బదనాం చేసి మీకు ఇంకా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఎందుకు ఇస్తారు కదా? కేసీఆర్ గారు పక్కనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయితే ఏదో వరకు పెడుతుందని మేము ఎంతో సంతోషించాము. కానీ ఈరోజు కేసీఆర్ గారు రైతు బాంధవుడు, దార్శనికుడు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి 10% పనులు ఈ రోజు పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వాల తర్వాత ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రభుత్వం ఈజ్ పర్మనెంట్, పార్టీలు టెంపరీ కావచ్చు, కానీ ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని 10% పూర్తయితే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయి పాలమూరు సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి ఉన్నది కదా. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు మీద ఈరోజు కాంగ్రెస్ ఆన్సర్ విందాం. రమేష్ గారు ఏం చెప్తారు? ఒక్క నిమిషం విజయ్ గారు, ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మనం ఆన్సర్ విందాం. మీరు అడిగిన ప్రశ్నకి మనం రమేష్ గారి దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుందాం. ఓకే విజయ్ గారు రమేష్ గారు కంటిన్యూ. గతంలో 2023 ఎన్నికల ఎందుకు ఆ ఎన్పిఆర్ని పూర్తి చేసి ఆ సమస్యను పరిష్కరించడం లేదు? ఇంకా దాన్ని అడ్డుపెట్టి ఇంకా రాజకీయంగా పప్పు కట్టుకునేటువంటి పరిస్థితి ఉంది కదా. కాళేశ్వరం అంటే అది ఒక్కటే కాదు. కాళేశ్వరం ద్వారా మరి కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయితే హైదరాబాద్ మూసీకి 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 2 టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చి మూసిని మొత్తం సుందరీకరణ చేస్తా, మూసిని శుద్ధి చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడే. మరి కాళేశ్వరం ఫెయిల్యూర్ అయితే ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొస్తారని చెప్పండి. ఓకే విజయ్ గారు ఇంట్లో జ్ఞానం ఉండాలి కదా. రైట్ విజయ్ గారు ఓకే మొత్తం కూడా ఈరోజు డమ్మాచారం మాట్లాడుతున్నారు, మీరు గొప్ప మాట్లాడుతున్నారు తప్ప ఏ రకమైనటువంటి అభివృద్ధి లేదు. ఓకే మీ పాయింట్ అయిపోయింది కదా. ఓకే రమేష్ గారు కంటిన్యూ. విజయ్ గారు ప్లీజ్ రాజకీయ ప్రసంగం కాదు, మనం ఆన్సర్ తీసుకోవాలి ప్లీజ్. అధ్యక్షుడిగా ఈరోజు 7 లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేశాడు. ప్లీజ్ రమేష్ గారు ఇలా రాజకీయ ప్రసంగం చేసుకుంటూ పోవడం కాదు. ప్లీజ్ ఒక నిమిషం ఆగాలి ప్లీజ్. విజయ్ గారు ఒక్క నిమిషం రమేష్ గారు ఆన్సర్ చెప్పండి ప్లీజ్ ఆగండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు
55,000 ఉద్యోగాలు ఇచ్చాం, భర్తీ చేశామని చెప్పేసి మన టాపిక్ అది కాదు విజయ్ గారు, మన టాపిక్ అది కాదు, మన టాపిక్ అది కాదు, మన టాపిక్ అది కాదు. టాపిక్ డైవర్ట్ అవ్వద్దు విజయ్ గారు, మన టాపిక్ అది కాదు, మన టాపిక్ అది కాదు విజయ్ గారు. ప్లీజ్ పాయింట్ టు పాయింట్ ఆగాలి ప్లీజ్. రమేష్ గారు మీరు కంటిన్యూ అయ్యేదాకా అలాగే ప్రసంగిస్తారు. విజయ్ గారు ఇది కరెక్ట్ కాదు, రాజకీయ ప్రసంగ వేదిక కాదు, ఇది డిబేట్. ప్లీజ్ అర్థం చేసుకోవాలి విజయ్ గారు. పెట్టి ఈరోజు 11,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసి రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చింది ఇంకా నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది విజయ్ గారు మీరు రాజకీయ ప్రసంగం చేస్తున్నారు, విజయ్ గారు రాజకీయ ప్రసంగం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. టాపిక్ ఎందుకు డైవర్ట్ అవుతున్నారు? ఓ పక్క నుంచి చెప్తూనే ఉన్నాను కదా మధ్యలో. ఒక్క నిమిషం వినండి. రమేష్ గారు